యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరజ్జీయులను, గర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందరు. జీవము గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడనియు, యేసుక్రీస్తుని దేవుడు అనే దానికంటే జీవము గల దేవుడు అంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు జీవము గల దేవుడు, మరణించి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుడు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా అన్ని చోట్ల వ్యాపించి ఉన్న దేవుడు. ఆయన జీవము గల దేవుడు, చలనము కలిగిన దేవుడు, అర్థం చేసుకోగలిగిన దేవుడు, సహాయం చేయగల దేవుడు, ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు. జీవము గల దేవుడు ఒక వ్యక్తితో ఉన్నప్పుడు, తన ప్రజల మధ్యలో ఉన్నప్పుడు శక్తికి మించిన కార్యాలు ప్రభు చేయగల సమర్థుడు. వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, మీరు నమ్మిన దేవుడు జీవము గల దేవుడేనా? సర్వశక్తిమంతుడేనా? ఆపత్కాలములో ఆదుకొనదగిన సహాయకుడేనా? మీ కన్నీరు తుడిచే దేవుడేనా? మీ వ్యాధులను పోగొట్టే దేవుడేనా? మీ పాపాలు క్షమించే దేవుడేనా? మీకు మనశ్శాంతినిచ్చే దేవుడేనా? మీకు తృప్తిని, ఆనందమును కలుగు చేసే దేవుడేనా? యేసుక్రీస్తు అయితే అలాంటి దేవుడే. ఆయన జీవము గల దేవుడు, ఆయన మన మధ్యలో నివసించే దేవుడు. తను ఎవరైతే నమ్ముకుంటారో, ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉండే దేవుడు, వారిలో ఉండే దేవుడు, వారితో ఉండే అద్భుతాలు చేసే దేవుడు. ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, జీవము గల దేవుడిని మీరు నమ్ముకోండి. ఆ జీవము గల దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని చెడ్డ జాతులు, వ్యతిరేకులు, శత్రువు లేక పాపాలకు సాదృశ్యంగా తీసుకోవచ్చు. ఇక్కడ కొంతమందిని కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళు కనానీయులు, అపవిత్రమైన జనులు. హిత్తీయులు, నీతిని, నిజాయితీని విడిచిపెట్టేసిన ప్రజలు. హివ్వీయులు, సొంత ఇష్టాన్ని కోరుకునేవారు. పెరజ్జీయులు, పనికిమాలిన జీవితానికి అలవాటు పడిన వారు. గర్గషీయులు, రకరకాల వ్యసనాలకు బానిసలుగా ఉన్నవారు. అమోరీయులు, అపవిత్రమైన జీవితాల్లో సంతోషించేవారు. యెబూసీయులు, వేషధారులు. ఈ వంశాలన్నీ మానవుని జీవితంలో వెంటాడుతున్న పాపాలకు సాదృశ్యంగా ఉంది. మనిషిని పాడు చేసే ఈ పాపాలే కదా. జీవము గల దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు మనల్ని అపవిత్రమైన వేషధారణతో కూడిన పాప సంబంధమైన ప్రతి పాపేచ్ఛల నుండి విడిపించగల దేవుడు. ఆయన జీవము గల దేవుడు. యేసుక్రీస్తును నమ్ముకున్న వారిని అపవిత్రమైన జీవితాన్ని నుంచి విడిపిస్తాడు, శాపగ్రస్తమైన బ్రతుకుల నుంచి విడిపిస్తాడు. శాంతిని, సమాధానమును, ఆనందమును, ఆరోగ్యమును కలుగు చేస్తాడు. ఈ జీవము గల దేవుడిని మీరు నమ్మండి, ఆశ్రయం పొందండి, ఆదరించబడండి, మనశ్శాంతి పొందండి, పాపక్షమాపణ పొందండి. అట్టి కృపను దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.